బూషి డ్యామ్ నుంచి మనము ఇప్పుడు రాయవుడ్ పార్క్ వచ్చాము. లోపలికి వెళ్దాం. పచ్చని వాతావరణం చాలా బాగుంది. ఇప్పుడు మనం రాయవుడ్ పార్క్లో ఉన్నాం అనమాట. ఇక్కడ మార్నింగ్ వాకింగ్కి, ఈవినింగ్ వాకింగ్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, మీరు పిల్లలతో వచ్చినా కూడా ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా మీకు ప్లే థింగ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ప్లే థింగ్స్ కూడా ఆడుకోవచ్చు పిల్లలతో వచ్చిన వాళ్ళు. పెద్దవాళ్ళు వచ్చినా కూడా వాకింగ్ చేయొచ్చు, రిలాక్స్గా కూర్చోవచ్చు. ఇక్కడ మనం ఫ్రెండ్స్తో వచ్చినా కూడా కొన్ని రీల్స్ కూడా చేసుకోవచ్చు. మేమైతే ఈ పార్క్లో కొన్ని రీల్స్ చేసుకున్నాము మా ఫ్రెండ్స్తో కలిసి. ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. హిల్ స్టేషను, డ్యామ్ తర్వాత ఈ రాయవుడ్ పార్క్లో కొంచెం రిలాక్స్డ్గా అయితే మేము ఉన్నాము. మీరు లోనావాలాకు వస్తే మాత్రము ఈ పార్క్లో కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఎంతసేపు అయినా కూర్చోవడానికి మనకి మన భాషలో చెప్పాలంటే అరుగులు అనమాట. అట్లా అరుగులు, బెంచెస్ కూడా ఉన్నాయి. మేము మార్నింగ్ 9-9:30కి వచ్చాం కాబట్టి సన్ రైజ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు చూస్తున్నట్టయితే గ్రీనరీ కూడా చాలా ఉందన్నమాట. చూడండి, పెద్ద పెద్ద చెట్లతో నిండిపోయింది. ఒకవేళ మీరు లోనావాలాకి మాత్రం వస్తే మాత్రం తప్పకుండా రాయవుడ్ పార్కు రండి. ఎందుకంటే ఇది మిస్ అవ్వకూడదు. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మనము సిటీలలో ఉండి మనకి ఒక్కసారిగా ఈ పార్కులు ఇవన్నీ తిరిగే కొద్దీ నాకైతే చాలా రిలాక్స్గా ఉంది. మనము ఈ పార్క్ వస్తే ల్యాప్టాప్స్, ఫోన్స్ అన్నీ మర్చిపోయి చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం అన్నమాట. ఇక్కడ చూడండి, చాలా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఉయ్యాలా జంపాలా. నేను కూడా చిన్నపిల్లనే ఈరోజు, ఎందుకంటే ఉయ్యాలు ఊగుతున్నాను ఈ పార్క్లో, రాయవుడ్ పార్క్లో. నాకు చాలా నచ్చింది. రాయవుడ్ పార్క్ పక్కనే టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇదైతే శివజీ టెంపుల్ అనమాట. లోపలికి దండం కూడా వెళ్ళి పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ 3 స్మాల్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, నా వెనుక చూస్తే అది పూరి గుడిసెలాగా ఉంది. పూర్వకాలంలో ఆ గుడిసెల్లో మనము పల్లెటూరులలో ఉండేవాళ్ళము. ఇప్పుడు నేను లోనావాలాలో చూస్తున్నాను. నాకు ఒక్కసారిగా నేను పల్లెటూరుకు పోయినంత ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఈరోజు. ఇలా మేము రాయవుడ్ పార్క్లో చాలా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఒకవేళ లోనావాలా వస్తే మాత్రం తప్పకుండా ఈ పార్క్ని విజిట్ చేయండి. ఇప్పుడు మేము శ్రీ వాగ్జాయి దేవి టెంపుల్కి దగ్గరికి వచ్చాము అమ్మవారి దర్శనం కోసం. ఇది చిన్న దేవాలయం అనమాట, కానీ అపారమైన శక్తి ఉంది. పదండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఫ్లవర్సు, శారీసు, పూజ సామాగ్రి అంతా దొరుకుతున్నాయి. ఫ్లవర్స్ హారాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే డూప్లికేట్ కుడి చేతి పక్క, ఇవైతే ఒరిజినల్స్. చాలా క్యూట్గా ఉన్నాయి. అమ్మవారి టెంపుల్ లోపల అమ్మవారి కింద ఉన్నారు. కిందికి వెళ్ళి మనము దండం పెట్టుకురావాలన్నమాట. ఇది టెంపుల్. టెంపుల్ బయటికి వచ్చి లెఫ్ట్ తీసుకుంటే దండం పెట్టుకొని వచ్చిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ ఏదో చిన్న వ్యూ పాయింట్ ఉంది, వెళ్ళి చూద్దాం.
ఇక్కడ చాలా ఇల్లులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదో వండుకొని కూడా తింటున్నారు అనమాట ఫుడ్. ఇది చిన్న స్మాల్ వ్యూ పాయింట్. ఏదో ఎవరో కపుల్స్ కూర్చోన్నారు ఇక్కడ. మరి వెళ్ళొచ్చో వెళ్ళకూడదు నాకు కూడా తెలీదు. ఇక్కడ మీకు వ్యూ చూపించడానికి తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి వ్యూ. టెంపుల్ పక్కనే ఇది వ్యూ అనమాట. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను, నాకు కూడా తెలీదు ఏం వ్యూ పాయింట్ ఇది. సో మీరు వస్తే మాత్రం ఈ టెంపుల్ దగ్గరికి వ్యూ రండి, చాలా బాగుంది ఇక్కడ వ్యూ, చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ పక్కన చిన్న స్మాల్ వ్యూ అనమాట. ఇక్కడ చాలా లోయలు కూడా ఉన్నాయి. చూడండి అక్కడ ఎంత లోయ ఉందో. అక్కడ ఇదంతా వెండిపోయింది. టెంపుల్ పక్కనే చూసాను, నేను సడన్గా వచ్చాను ఇక్కడికి. నాకు ఇక్కడ లోయ ఉండేది తెలియదు అనమాట. నేను టెంపుల్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చూసే లోపల ఇక్కడ లెఫ్ట్లో సైడ్లో ఇదంతా లోయ ఉంది. మీకు చూపించాలని ఇక్కడ తీసుకొచ్చాను. మీరు ఏ ప్లేసెస్ మిస్ అవ్వకూడదు, అన్నీ చూడాలని. ఇక్కడికి మేము వచ్చేలోపు ఆఫ్టర్నూన్ 12 అయిందనమాట. ఎండ అంతగా లేదు. కూర్చోడానికి ఒక చిన్న బండ అంటే అరుగులాగా ఉంది. అక్కడ కూర్చొని కాసేపు వ్యూని ఎంజాయ్ చేశాను నేను మీకు చెప్పాను కదా అండి, ఇక్కడ వంట కూడా చేస్తున్నారు అని. అందుకే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అన్నమాట, ఎందుకు ఇంత ఎక్కువగా భోజనాలు చేస్తున్నారు ఇక్కడ అని. అప్పుడు వాళ్ళు నాకు చెప్పారు, లోనావాల దగ్గరలోనే ఒక ఏక్వీరా కార్లే టెంపుల్ ఉందంట. వాగ్జాయ్ దేవి ఆలయం నుండి ఒక సుమారు 17 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉందన్నాడు. ఈ ఇద్దరి మధ్య దేవతల మధ్య చాలా అనుబంధం కూడా ఉందంట. మరి వాళ్ళ సంప్రదాయాల ప్రకారం వాగ్జాయ్ దేవి మరియు అమ్మవారిని పల్లకిలో తీసుకొని ఏక్వీరా దేవి టెంపుల్కి వెళ్తారంట. ఏక్వీరా టెంపుల్ దేవి కార్లే వెళ్ళేటప్పుడు భక్తులు కాలినడకతో వెళ్తారు కాబట్టి, వైష్ణవదేవి అమ్మవారిని పల్లకిలో తీసుకొని వెళ్తారు కాబట్టి ఆ ప్రయాణం మధ్యలో ఒక చోట ఆగి భోజనం చేసి వెళ్తామని కూడా చెప్పారు వాళ్ళు. ఇది వాళ్ళ భక్తుల నమ్మకం అండ్ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కూడా అని చెప్పారు. ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నామని కూడా చెప్పారు. ఇప్పుడు మేము ఈ చిన్న టెంపుల్ అండ్ టెంపుల్ పక్కన ఉన్న చిన్న వ్యూ పాయింట్ని అయితే చూసేసాము. ఇప్పుడు మేము వేరే ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరుతున్నాం అన్నమాట.